రంగారెడ్డి జిల్లా ఝాన్సీ మియాగౌడలో 2 రోజుల క్రితం చిరుత సంచారం కలకలం రేపింది. అయితే అది చిరుత కాదని అడవి పిల్లి కదలికని తాజాగా అటవీ శాఖ అధికారులు తేల్చారు. ముందుగా చిరుత అని భావించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో 3 బోన్లు 10 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ట్రాప్ కెమెరాలలో అసలు నిజం బయటపడింది. అది అడవి పిల్లని అధికారులు గుర్తించారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని డిఎఫ్ఓ విజయానందరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఝాన్సీ మియాగౌడలో 2 రోజుల క్రితం చిరుత సంచారం కలకలం రేపింది. అయితే అది చిరుత కాదని అడవి పిల్లి కదలికని తాజాగా అటవీ శాఖ అధికారులు తేల్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఎంఎన్ఆర్ దాదాపు 3 రోజుల పాటు గన్సిమియాగూడలో ఉన్నటువంటి ప్రజలకి కంటి మీద కురుకు లేకుండా చేసింది. అందరూ కూడా పులి అనుకున్నారు. కాకపోతే ఇవాళ మాత్రం దాదాపు 6 కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి దాంట్లో 6 కెమెరాల్లో ఒక కెమెరాలో దాని యొక్క కదలికలు అనేది వచ్చింది. దాంతోపాటు దాని ఫోటో అనేది కూడా చాలా క్లియర్గా కూడా కనపడుతుంది. అయితే వాళ్ళందరూ కూడా అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో ఎక్కువగా గండు పిల్లులు ఎక్కువ తిరుగుతుంటాయి, అడవి పిల్లులు ఎక్కువ తిరుగుతుంటాయి కాబట్టి అదే ఇక్కడ ఈ గ్రామస్తులు ఉన్నటువంటి ప్లేసులో ఎక్కువగా సంచరించింది. దాంతోపాటు ఇక్కడ ఎక్కువగా గొర్రెల పైన కానీ ఆవుల పైన కానీ కుక్కల పైన కూడా దాడి చేసింది కూడా ఈ అడవి పిల్లి అంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే వీరు మాత్రం ఏదైతే గ్రామస్తులు మాత్రం ఈ యొక్క వదంతులను మాత్రం నమ్మటం లేదు. ఎందుకంటే గతంలో కూడా అటవీ శాఖ అధికారులు ఈ విధంగానే చెప్పారు. అప్పుడు కూడా ఒక్కసారి ఈ గొల్లపల్లి ప్రాంతంలో పులిగా తేలినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ ట్రాప్ కెమెరాలు 10-16 వరకు కూడా ఇప్పటి వరకు పెట్టారు కాబట్టి అక్కడక్కడ బోన్స్ కూడా ఇంకా అట్లనే ఉన్నాయి. ఆ బోన్స్లో ఇంకా కుక్కను కూడా పెట్టారు. సో ఏదన్నడం కానీ ఇక్కడ ఈ ఇంటిలో మొన్న కనపడినటువంటి ఆ ఒక్క విజువల్స్ కానీ తర్వాత దీనికి ఆపోజిట్ మరొక పొలం దగ్గర అక్కడ ఒక సీసీ కెమెరా పెడితే అక్కడ పరిగెత్తినటువంటి విధానం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది చిరుత అనేసి కూడా గ్రామస్తులు ఇంకా బలంగానే వారు నమ్ముతున్నారు. అటు అడవి పిల్లి అంటే కూడా వారు ఇప్పటివరకు కూడా నమ్మటం లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే అయినప్పటికీ కూడా అది పట్టుకున్నంత వరకు అది ఏ జంతువో తేలినంత వరకు కూడా అఫిషియల్గా మేము ఒక నిర్ధారణకి రాలేదేమో, మాకైతే ఇంకా భయంగానే ఉంది. ఇంకా పొలాలకు వెళ్ళడానికి కానీ అలాగే మోటార్లు వేయడానికి కానీ చాలా భయంగా ఉందనేసి కూడా వారు గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వారు ఎప్పటికప్పుడు మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కానీ గ్రామస్తులు వారు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని ఎవరెవరు ఒంటరిగా వెళ్ళవద్దు అన్నట్టు కూడా అనేక రకాలుగా కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వెళ్తే మాత్రం బైకుల్లోనే వెళ్తున్నారు, 2-3తో వెళ్ళి బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువగా తచ్చాడినటువంటి ఈ ప్లేస్లోనే ఇప్పుడు మనం ఉన్నాము. అయితే ఇక్కడ రైతులు మాత్రం వాళ్ళు నిజంగానే ఇది చిరుత పులిగానే వారు నమ్ముతున్నారు. ఎందుకంటే అడవి పిల్లలు ఇప్పుడు కాదు, దాదాపు సంవత్సరాల కొద్ది కూడా ఈ ప్రాంతంలో తిరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ రోజు కానీ ఇట్లా ఈ మా మూగ జీవాలపైన ఇట్లా దాడులు చేసినటువంటి సందర్భాలు లేవు. ఫస్ట్ టైం ఇట్లా దాడులు చేశాయి కాబట్టి ఖచ్చితంగా దాని గుర్తులు కానీ దాన్ని మొత్తం అది తచ్చాడినటువంటి ప్లేస్లో ఏమైనా చూసుకుంటే మాత్రం కంపల్సరీగా అది చిరుతగానే మేము భావిస్తున్నామని కూడా ఆ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో బోన్స్ ఇంకా తీయలేదు. సో అడవి పిల్లి అయినప్పుడు కానీ అది ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అది అందరి మీద దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బోన్స్ని అట్లనే పెట్టాం. అలాగే ట్రాప్ కెమెరాలు కూడా మరి ఇంకా పెట్టాం. ఇప్పటి వరకు అయితే ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది కాబట్టి ఒక కెమెరాలో క్యాప్చర్ అయింది కాబట్టి సో ఇవాళ రేపు కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఫైనల్గా చిరుతనా లేకపోతే అడవి పిల్లనా ముందు చెప్పుకున్నట్టుగా క్లియర్ చేస్తాము. ఎందుకంటే ఇప్పటికే గ్రామస్తుల్లో కూడా ఒక అనుమానం ఉంది కాబట్టి ఆ అనుమానాన్ని కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా అటవీ అధికారులపై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే ఎల్లుండి వరకు వచ్చే అవకాశం ఉందని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రాణా.